హాయ్ అండి. ఇది శ్రావణ శుక్రవారం ఫస్ట్ రోజు వీడియో, మొదటి శ్రావణ శుక్రవారం వీడియో అనమాట. సో ఆ రోజు మార్నింగే లెగిసి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ దేవుడి దగ్గర అన్నీ నైట్ ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాను కదా, అవన్నీ సర్దేసుకున్నాను. ఆ తర్వాత బయట పసుపు రాసి గుమ్మానికి ముగ్గు పెట్టుకున్న తర్వాత బయట కూడా చిన్న ముగ్గు పెట్టేశాను. ఆ తర్వాత ఇది పూజ గది ఉంది కదా, దానికి కూడా పసుపు రాసి ముగ్గులు పెట్టేసేసుకున్నాను. ఆ తర్వాత కాళ్ళకి పసుపు రాయడం మర్చిపోయాను, కాళ్ళకి కూడా పసుపు రాసేసుకున్నాను. ముందు రోజే నేను పొయ్యి అంతా క్లీన్ చేసేసుకున్నాను కదా, నెక్స్ట్ డే దానికి బొట్లు పెట్టేసేసుకున్నాను. సో ఫస్ట్ ప్రసాదాలు తయారు చేయాలి కదా, దానికి ఫస్ట్ రైస్ పెట్టేసుకున్నాను. ఆ ప్రసాదాలు చేసే గ్యాప్లో మధ్యలో దేవుడి దగ్గర కొన్ని సర్దాల్సినవి ఉన్నాయి, అవి కూడా సర్దేసుకుంటున్నాను. ఇది గౌరీదేవి, ఇది మా అత్తగారు నాకు ఇచ్చారు. వాళ్ళ అత్తగారు మా అత్తగారికి ఇస్తే నాకు మా అత్తగారు, దాంతోపాటు రోలు రోకలి అంటారు కదా, అవి కూడా నా దగ్గర ఉన్నాయి, అది కూడా పెట్టేసేసుకున్నాను. అమ్మవారి దగ్గర ఇవన్నీ అలంకరించుకుంటాం మేము. కుందులు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను, బొట్లు పెట్టేసి. రైస్ అయిపోయింది, పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసుకున్నాను. సో దాంతోపాటు నేను పరమాన్నం కూడా చేస్తున్నాను అమ్మవారికి ప్రసాదం ఫస్ట్ రోజు కాబట్టి. ఈ పులిహోరకి కావాల్సిన ఫస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం పల్లీలు, శనగపప్పు, మినపప్పు అన్నీ వేయించేసేయాలి. మిగిలిన అన్నీ కూడా వేసేసి ఫస్ట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కొంచెం నేను లైట్గా అల్లం వేసుకున్నాను. దాంతోపాటు ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేయించేసుకొని కొంచెం పసుపు వేసి, ఆల్రెడీ స్టార్టింగ్లో మనం రైస్ తీస్తాం కదా, అప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా, అందులోనే కొంచెం పసుపు, పచ్చిమిర్చి వేసి కలిపితే బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మేమైతే అలా ట్రై చేస్తాము. నెక్స్ట్ మిగిలిన దాంట్లో తాలింపులు కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, మనకు సరిపోయినంత వరకు. అందులోనే కొంచెం ఉప్పు అన్నీ యాడ్ చేసేసుకోవాలి రుచికి సరిపోయినంత. దాంతోపాటు మేము చింతపండు పులుసు కూడా రెడీగా చేసేసుకున్నాను. అంతా క్లీన్ చేసేసుకొని కొంచెం అది చింతపండు పులుసు పెట్టేసుకుంటే సరిపోద్ది. కొంచెం థిక్ పేస్ట్లా రావాలి కొంచెం బాయిల్ చేసుకున్న తర్వాత. సో అంత కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం చింతపండు మిక్స్ చేసుకోవడమే. కొంచెం వేడిగా ఉంది కదా, కొంచెం పైనుంచి కింద వరకు నేను అలా కలుపుతున్నాను. సో మ్యాక్సిమం నేను స్పూన్తో ఫస్ట్ స్టార్ట్ చేశాను, ఎండింగ్లోకి వచ్చేసరికి చేత్తో కలిపితేనే దాని రుచి అనమాట. మీరు కూడా నాకులాగా ట్రై చేయండి. ఇదిగోండి పరమాన్నం అని పులిహోర రెడీ అయిపోయింది. నెక్స్ట్ దేవుడి దగ్గర అన్నీ పూలతో అలంకరించేస్తున్నాను అమ్మవారిని. అండ్ మిగిలిన పటాలన్నిటికీ పూలు అలంకరించేశాను. పూలతోనే కదండి మన అలంకరణ అనేది. చిన్న మల్లెపూల దండ కూడా అమ్మవారికి పెట్టేశాను. దాంతోపాటు చిన్న పసుపు వినాయకుడిని, గౌరీదేవిని కూడా చేశాను నేను. లక్ష్మీదేవి నా దగ్గర వెండి చిన్నది ఉంటే అది కూడా, దాన్ని కూడా అలంకరణ చేశాను పూలతో. సో అక్షంతలు అన్నీ దానికి కావాల్సినవి ఏమేమి మర్చిపోకుండా ముందే అన్నీ సిద్ధం పెట్టేసుకున్నాను. అందుకే ముందుగా పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ముందే సిద్ధం చేసుకోవాలి, ఎందుకంటే పూజ మధ్యలో లెగ్గకూడదు కదా. సో ముందే అన్నీ ప్రతిదీ మనకి ఏమేం కావాలో అన్నీ ఆలోచించుకొని ముందే పెట్టేసుకోవాలి. సో నేను ఇక్కడ దీపం వెలిగించేశాను. దాంతోపాటు ఫస్ట్ పూజ విధానం మొత్తం ఉంటుంది కదా, అది చూసి చదివేసుకున్నాను, ఆచమాన్యం చేసేసుకున్నాను. సో అన్నీ ప్రతిదీ బుక్లో చదువుకొని నేను చేశానన్నమాట. అలా చేస్తూ ఉంటే బాగుంటుంది, మనకి ప్రాక్టీస్ అవుతుంది, మనకి వస్తుంది అనమాట. సో నేను దాంతోపాటు లక్ష్మీ అష్టోత్తరనామాలు, టైం ఉంటే ఇంకేమైనా లక్ష్మీదేవత అమ్మవారి ఇవన్నీ చదువుకోవచ్చు మనం. ఆ రోజు నేను లలిత సహస్రనామం కూడా ఈవినింగ్ చదువుకున్నానండి. నాకు కొంచెం వచ్చు, ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. మనం పెద్దవాళ్ళతో చదువుతుంటే ఇంకా బాగా వస్తుంది. సో మీరు కూడా రాని వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి చదవడానికి మటుకు. ఇలాంటి అప్పుడు చదువుతూ ఉంటే మనకి కొంచెం అలవాటు అవుతూ ఉంటుంది లలిత అనేది. సో హారతి ఇచ్చేసాను, ప్రసాదాలు కూడా పెట్టేశాను. ఆ తర్వాత మా వారితో ఆశీర్వాదం తీసేసుకున్నాను. తర్వాత ప్రసాదాలు, దేవుడి దగ్గర ప్రసాదాలు అన్నీ ఉన్నాయి కదా, అందరికీ పంచిపెట్టాను, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీను. ఆ తర్వాతే నేను తిన్నాను అనమాట. సో
మీరు కూడా ఎలా చేసుకున్నారో మొదటి వారం లక్ష్మీదేవి పూజ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లక్ష్మీదేవి ఆశీస్సులతో అందరూ కలిసిమెలిసి సుఖ సంతోషాలు సిరి సంపదలు అన్నీ కలగాలని నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను. చూశారు కదా, మా వీడియోస్ అన్నీ చూస్తున్నారా? మా వీడియోస్ అన్నీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ కావాలి. ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మేము ప్రతిదీ రిప్లై ఇస్తూ ఉంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.